హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి టిప్ చెప్తానండి. మనము దేవుడి దగ్గర వెండి సామాన్లు వాడుతూ ఉంటాం కదా, ముఖ్యంగా దీపారాధన చేసుకునే కుందులు అలాంటివన్నీ కూడా అవన్నీ కూడా వాడగా మనకి కొంతకాలానికి నల్లగా అయిపోతాయి కదా. నల్లగా జిడ్డుగా మారిపోయినటువంటి ప్రమిదలు అనేవి మళ్ళీ తిరిగి తలతలా మెరిసే టిప్ ఒకటి చెప్తానండి. కొద్దిగా సబీనా అంటే 2 స్పూన్ల వరకు సబీనా ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ కూడా ఒక 2 మూతలు వేసుకుని ఇదంతా కలిసేలాగా మిశ్రమంగా తయారు చేసుకుని ఈ వెండి సామాన్లకి ఇలా పైన మనం చేతితో అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసిన తర్వాత గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో ఇలాగా మనం పైన రుద్దినట్లయితే వెండి వస్తువుల మీద ఉండేటటువంటి జిడ్డు అంతా కూడా పూర్తిగా పోతుంది. అంతేకాకుండా నలుపుదనం కూడా పోయి చాలా షైనింగ్గా మారుతాయండి. ఇలా మొత్తం అన్ని రుద్దిన తర్వాత ఇక్కడ నార్మల్ వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఎంత షైనింగ్గా వచ్చాయో. వాటర్తో కడిగిన తర్వాత ఇలా పొడి క్లాత్తో తుడిచినట్లయితే వాటి మీద మచ్చలు పడకుండా ఉంటాయి. అంతేకాకుండా వీటి క్లీనింగ్ కోసము బయట కెమికల్స్ ఉన్నటువంటి లిక్విడ్స్ని కొనకుండా ఇలా చేసామనుకోండి, సూపర్గా వర్క్ అవుతుంది.